ఇవాళ ఇంకోసారి అడల్టరేటెడ్ సిరప్ కేసు మళ్ళీ హెడ్లైన్స్ లోకి వచ్చింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈస్ట్ జోన్ కోల్కతా నుంచి తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి ఒక వార్నింగ్ ఇష్యూ చేసింది, సేయింగ్ దేర్ ఇస్ దిస్ సిరప్ కాల్డ్ ఆల్మండ్ కిడ్. అందులో ఇథిలిన్ గ్లైకాల్ అనే సబ్స్టాన్స్ ఉండాల్సిన పర్సెంటేజ్ కన్నా ఎక్కువగా ఉంది. అంటే యూజువల్లీ 0.1% ఉండాలి, కానీ 0.5% ఉంది. అలాంటి సిరప్ తాగడం వల్ల ఏమవుతుందంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ, న్యూరోలాజికల్ డ్యామేజ్, మెటబాలిక్ అసిడోసిస్. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఎవరైతే పిల్లలు ఇలాంటి ఒక కాఫ్ సిరప్ ని తాగుతారో వాళ్ళు చనిపోతారు. అండ్ రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఒక అడల్టరేటెడ్ కాఫ్ సిరప్ తాగి 14 మంది పిల్లలు, 14 కాదు 25 మంది పిల్లలు చనిపోయారు. కాజ్ ఆఫ్ డెత్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్. అండ్ ఒకసారి ఈ డేటా చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 లో 1,16,323 శాంపిల్స్ ని టెస్ట్ చేస్తే అందులో 245 శాంపిల్స్ ని అడల్టరేటెడ్ గా డిక్లేర్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 లో 1,06,150 శాంపిల్స్ టెస్ట్ చేస్తే అందులో 282 శాంపిల్స్ ని అడల్టరేటెడ్ గా డిక్లేర్ చేశారు. ఇక 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 96,713 శాంపిల్స్ ని టెస్ట్ చేస్తే అందులో నుంచి 424 శాంపిల్స్ ని అడల్టరేటెడ్ సిరప్స్ గా డిక్లేర్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022 లో 88,844 శాంపిల్స్ ని టెస్ట్ చేస్తే అందులో నుంచి 379 శాంపిల్స్ ని అడల్టరేటెడ్ సిరప్స్ గా డిక్లేర్ చేశారు. విచ్ మీన్స్ ఎవ్రీ ఇయర్ కొన్ని వందల మెడిసిన్స్ ఫెయిల్ అవుతున్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ అవి మార్కెట్ లోకి వచ్చాక మనకు తెలుస్తోంది. అండ్ రీసెంట్ గా మనం ఫేక్ రేబీస్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈ రోజు పాయిజనస్ సిరప్. కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ కోసం క్వాలిటీని తగ్గిస్తున్నాయి. అండ్ సిస్టంలో ఉన్న నెగ్లిజెన్స్ కారణంగా ఆ క్వాలిటీ లేని ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది. అండ్ మధ్యలో బలయ్యేది మీరు, నేను అండ్ చిన్నపిల్లలు. సో గవర్నమెంట్ ఇలాంటి అడల్టరేటెడ్ సిరప్స్ ని కానీ ఆర్ ఫేక్ మెడిసిన్స్ ని కానీ బ్యాన్ చేసే వరకు వెయిట్ చేయకండి. మీరు మెడిసిన్ కొన్న ప్రతిసారి ఖచ్చితంగా బ్యాచ్ నెంబర్ చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చీప్ బ్రాండ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. స్టే అలర్ట్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.